First ever factory outlet Mukinda Jewelries, KBHP, Somajiguda, Suchitra, Hanmakonda, Kottapet, Chandanagar, Khammam. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, నాగుల చవితి ఆ. యొక్క విశిష్టత. నాగులని ఆరాధించటం మన సంప్రదాయంలో ఉందమ్మా. నాగులనే కాదు, ప్రకృతిలో ప్రతిదాన్ని దైవ స్వరూపంగా ఆరాధిస్తాం. ఆ. ఇందులో దైవం లేదని దేన్నన్నా ఒకదాన్ని చూపించండి. ప్రతిదాన్ని. అయితే కొన్నింటికి ప్రత్యేకమైనటువంటి సమయాలు, ప్రత్యేకంగా పూజించేటటువంటి పద్ధతులు ఉన్నాయి. అవును. ఏదో మన ఇష్ట దైవానికి వాహనంగానో మరో రకంగానో మనకి ఇంటి చుట్టుపక్కల తిరిగే కాకిని కూడా యముడి యొక్క దూతగా మనం భావించుకుంటాం కదా. అవును. బలి దానికే కదా, పితృదేవతలకు తీసుకెళ్ళి ఇస్తుంది అని ఆయన అక్కడ పెడతాం కదా. ఇట్లా ప్రతి దానిని మనం ఒక దైవంతో ముడిపెట్టి చేస్తాం. కానీ ఇక్కడ సర్పాలని మాత్రం సాక్షాత్తు దైవాలుగా పూజిస్తాం. అవును. ఎందుకు అంటే ఈ కార్తీక శుద్ధ చతుర్థి అంటే చవితి అంటాం, నాగుల చవితి అంటాం తెలుగులో. నాగుల చవితి నాడు సర్పాలకి పాలు మాత్రమే తాగుతాయి గనక పాలనాహారంగా ఇస్తాం. ఈ పాలనాహారంగా ఇవ్వడంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే అవి పాలు మాత్రమే స్వీకరిస్తాయమ్మా. ఘన పదార్థాలు సాధారణంగా ఎక్కువ రకమైనటువంటి సర్పాలు స్వీకరించవు. ఘన పదార్థాలు కొన్ని రకాల పాములు మాత్రమే, కొన్ని ఘన పదార్థాలు స్వీకరిస్తే, ఉదాహరణకి కొండ చిలువలు లాంటివి, అలాంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పుకున్న అనకొండే అన్నారు అక్కడ కూడా, అలాంటివి తప్ప మిగిలినవి ఏవి కూడా అలా ఎక్కువగా ఘన పదార్థాలు తినవు. అందుకని పాలు వాటిని పెడతాం. ఈ పాలు స్వీకరించేవి కూడా దేవతా సర్పాలు, పురుగులు అలాంటివి కాదు. కొన్ని కట్ల పాముని పురుగే అంటాం, కట్ల పురుగు అంటాం, పామనం దాన్ని. ఆ జాతికి చెందింది కాదు, అది ఉన్నతమైనటువంటి స్థాయికి చెందింది కాదు. అటువంటి వాటిని పూజించి వాటి వల్ల మనకి మేలు కలగాలని ప్రార్థించటం ఉంది. ఇప్పుడే ఎందుకు చేస్తాము అని కూడా చాలా మందికి సందేహం. చవితి రోజు ఎప్పుడు ఎందుకు చేస్తాము అంటే ఈ సమయానికల్లా చుట్టుపక్కల పొలాల్లో అన్ని వరంతా కోతలకు వచ్చేస్తాయి కదమ్మా. ఇంటికి పంట రాదు కానీ కోతలు కోసేయడం, నీళ్లు పెట్టడం ఆపేస్తారు వరి పొలాలకి. అలా ఆపేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉండేటటువంటి కలుగులన్నీ బయటపడి లోపల ఉన్నటువంటివన్నీ బయటకు వచ్చేస్తాయి. పాములు అవన్నీ ఆశ్రయం లేక అవి మన ఇళ్లల్లోకి రాకుండా వాటిని ప్రార్థించుకుని మేమే పాలు పోస్తాము అని చెప్పి వాటికి పెట్టడం. పాములను ఎందుకు ఆరాధిస్తారండి అంటే వాటిని మించిన యాంటీ రోడెంట్స్ మరొకట్లేవు. ఎలుకలని అదుపులో పెట్టాలంటే పాములే ఉండాలి. అవును. లేకపోతే అసలు ఎలుకలు మామూలా, వాటి అభివృద్ధి మామూలుగా ఉండదు. అందుకే లెక్కల్లో కూడా కొన్నిటికి లెక్కలు చెప్పాలంటే గబగబా చెప్పడానికి ఎలుకలనే లెక్కలు చెప్తారు. అంత అధికంగా అభివృద్ధి చెందేటటువంటిది. వాటిని అదుపులో పెట్టాలంటే పాములు. వీటికి అవి కూడా ఎందుకు ఉండాలంటే అసలు ఆ జాతే లేకుండా చేయొచ్చు కదా. అంటే పర్యావరణ సమతౌల్యత దెబ్బతిందు. ఇది సామాజికంగా ఆలోచిస్తే. కానీ నిజంగా ఆధ్యాత్మికంగా కనుక చూసినట్టయితే మన శరీరంలో ఉండేటటువంటి శుక్రధాతువుకి ఆధిపత్యం వహించేవి సర్పాలు. శుక్రధాతువుని ఎలా ఆరాధిస్తాం మనం? దాన్ని తీసి ఆరాధన చేయలేం కదా. వాటి మీద ఆధిపత్యం కలిగిన సర్పాలను ఆరాధిస్తాం. అందువల్ల సంతానం లేనటువంటి వాళ్ళు నాగప్రతిష్టన్నా చెయ్యండి, లేదా సర్పాలనన్నా ఆరాధించండి, అప్పుడు మీకు సంతతి కలుగుతుంది అని చెప్తారు. అలా కలిగింది అని చెప్పిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అవును, ఉదాహరణలు ఉన్నాయి. అంటే దీని వెనకాల మాకు సైన్స్ ఎట్లా అంటే మీ సైన్స్ తర్వాత మీరు ప్రూవ్ చేసుకోండి, మేమేమో ఎక్స్పెరిమెంట్ చెప్తున్నాం, రిజల్ట్ చెప్తున్నాం, ప్రాసెస్ రీజను మీరు ట్రై చేసుకోండి. కానీ ఎంతో మంది మాకు రామేశ్వరం వెళ్ళి నాగప్రతిష్ఠ చేసి వచ్చిన తర్వాత పుత్ర సంతానం కలిగింది అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ లోపల ఉన్నటువంటి దీన్ని ఆరాధించేటటువంటి పద్ధతి. ఎందుకంటే ఆ స్పర్మ్స్ అన్ని కూడా చూడ్డానికి ఇలా కదులుతూ పాములు కదులుతున్నట్టే ఉంటాయి. వాటి మీద వీటికి ఆధిపత్యం ఉంది అని. దీనికి సంబంధించి నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసేటటువంటి సందర్భంలో కూడా మనం ఆచరించేవన్నీ కూడా సంతానోత్పత్తికి అడ్డు కలిగేవేవైతే ఉన్నాయో వాటిని పోగొట్టే ఉంటాయి. అంటే అమ్మా, ఉదాహరణకి నాగుల చవితి నాడు ఎవరైతే పుట్టలో పాలు పోసుకుంటారో వాళ్ళు తరిగిన పదార్థాలు తినరు. అసలు వీలైతే కత్తిపీట లాంటివి వాడరు. అవును. పొయ్యి వెలిగించరు. తప్పని పరిస్థితి ఇంట్లో ఎవరికన్నా పొయ్యి వెలిగించి వంట చెయ్యాలి అంటే తరగని వంటలు చేస్తారు. తరగని కూరలు అట్లాంటివి వండుకునేటటువంటి ఉంటాయి కదా, అటువంటివి ఏవో చేసి పెడతారు తప్ప వీళ్ళు తినరు. వండిన పదార్థాలు కూడా తినరు.
పాముకి ఏవి నివేదన పెడతామో వాటినే తింటారు. ఏం పెడతాం? పచ్చి పాలు. పచ్చి పాలు కాచకూడదు. పచ్చి పాలు, ఆవు పాలు, చిమ్మిలి, చలిమిడి, పానకం, వడపప్పు, అరటిపండు. అవును. కొబ్బరికాయ కొడితే కొడతాం, కొబ్బరి నీళ్లు మాత్రం నివేదన చేస్తాం. ఇవే పదార్థాలు. జామకాయ కూడా పెట్టరు, జామ పండు అయితే పెడతారు. పండిందైతే మెత్తగా ఉన్నదే పెడతారు, గట్టిగా ఉండే కాయ పెట్టరు. ఇవే తింటారు కూడా. ఎవరైతే ఈ నాగుల చవితిలో ఒక నియమం పాటించి మాకు ఫలితం కావాలని నాగుల చవితి పూజ చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఈ పదార్థాలు మాత్రమే తిని ఉపవాసం ఉంటారు తప్ప మరొకటి కాదు. చిమ్మిలి తిన్నట్టయితే ఏమవుతుందో ఆడవాళ్ళందరికీ తెలుసు, ఎంత ఆరోగ్యం కలుగుతుందో ఆడవాళ్ళకి. అలాగే సంతానోత్పత్తికి ఇబ్బంది కలిగించేటటువంటివి పోవాలి అంటే, దానికి అడ్డుకునేవి పోవాలంటే చలిమిడి చాలా ప్రధానమైన ఆహారం. అందుకే చలిమిడిని ఏమంటామో కడుపు చలవ అంటాం. అమ్మాయి ఇంటికి వస్తే చలిమిడి పెట్టి పంపిస్తే కడుపు చలవ. కడుపు చలవ అంటే అక్కడ అర్థం ఏమిటి? సంతానం బాగుంటుంది, సంతానం కలుగుతుంది అని. కనుక ఇవి గనక తిని ఉన్నట్టయితే ఆ గర్భధారణకి అడ్డు కలిగేటటువంటివి ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి, సంతానం కలుగుతుంది అని మన వాళ్ళు చెప్పేటటువంటి ఒక పద్ధతి ఉంది. అలాగే కంటికి చెవికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా పుట్టలో పాలు పోసుకుని పుట్టమన్ను తెచ్చి చెవికి పెట్టుకున్నట్టయితే తగ్గుతుంది అంటారు. నిజానికి పుట్టల్లో పాలు పోయకూడదమ్మా. పుట్ట దగ్గర పాలు పెడతారు, ఒక మూకుడు తీసుకెళ్లి ఆ మూకుట్లో పాలు అక్కడ పెడితే లోపల నుంచి పాము వచ్చి ఆ పాలు తాగుతుందని తప్ప పుట్టలో పోసినట్టయితే పాముకి చీమలు పట్టచ్చు, అసలు పుట్ట తయారు చేసిన చీమలే దాంట్లో పడి చచ్చిపోవచ్చు, ఇబ్బంది కలగచ్చు. పసుపు కుంకాలు అవి కూడా బయట వెయ్యాలి తప్ప పుట్టలోను వాటిల్లోనూ వేస్తే వాటికే హాని కలుగుతుంది. తెలియకుండా మనం అతి శ్రద్ధగా చెయ్యాలి అని తాపత్రయపడిపోయి హాని కలిగించడం జరుగుతుంది. కనుక వాటికి హాని కలిగించకుండా చేస్తారు. అసలు చాలా మంది పుట్ట దగ్గరికి వెళ్ళారు, ఇంట్లోనే నాగప్రతిమో లేకపోతే గద్దెనాగుడు అని చెప్పి చేస్తారమ్మా. గద్దెనాగుడు అంటే ఈ చలిమిడి చేసేటప్పుడే కొంచెం పిండితో సర్పాలని చేసి అలా వాటిని అక్కడ పెట్టి వాటికి పాలు పోయడం అన్నది చేస్తూ ఉంటారు. ఇక్కడ భావన చాలా ప్రధానం. అమ్మవారి నామాల్లో కూడా మనకు భావన మాత్ర సంతుష్టాయై నమః అని ఉంటుంది. అష్టోత్తరంలో సహస్రనామంలోని భవాని భావన గమ్య అని, భావన మాత్ర సంతుష్ట హృదయుడు భగవంతుడు అని కూడా చెప్తారు. కనుక ఎవరికైనా మనకి భావన అక్కడ ఉండాలి. తీరా అక్కడికి వెళ్ళి భయపడుతూ పాము పుట్టలోంచి వస్తున్నామని వణుక్కుంటూ కంగారు పడుతూ టెన్షన్ పడుతూ కర్ర పట్టుకెళ్ళి మీదకొస్తే కొట్టడానికి అలా వెళ్ళి పాలు పోసిన దానికన్నా భక్తిగా ఇంట్లో పోస్తే ఎంత ఫలితం అమ్మా. కరెక్ట్ చెప్పారు. అందుకని ఇంట్లోనైనా సరే లేదా అక్కడికి వెడితే దూరంగా ఉండైనా సరే పుట్టల్లో పోయకుండా పుట్ట దగ్గర పాలు పెట్టి రావడం శ్రేష్టమైనటువంటి పద్ధతి అని చెప్తారు. సో ఈ విధంగా మనం భక్తి శ్రద్ధలతో నాగుల చవితిని చేసుకుంటాం. ఇది చేసుకోవడంలో చూడండి ఎన్నున్నాయో. భక్తి ఉంది, మనకి ఆరోగ్య సిద్ధాంతాలు ఉన్నాయి, పర్యావరణ స్పృహ ఉంది, ప్రకృతిని పూజించటం ఉంది. ఎన్నున్నాయమ్మా. ఏ పండగ తీసుకున్నా మనకు అన్ని మనతో ఉన్న ప్రాణులంతా కూడా భగవత్ స్వరూపాలే అని భావించటం. సంతోషం అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.